అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఒక్కసారి ఈ స్టైల్లో తిన్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఈ కూర కోసం కావలసిన పదార్థాలు ఈ టేబులర్ ఫామ్లో చూడండి. ఉప్పు కారాలు మీ రుచిని తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీసు వాసన లేకుండా కడుక్కోవాలి. ఆ తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే నీసు వాసన లేకుండా ఉంటుంది కూర. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి. తర్వాత పెద్ద 4 ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయల్ని మంట మీద కాల్చుకోవడానికి సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచి వాసన వస్తూ బాగా వేగిన తర్వాత అందులో గసగసాలు పోసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే పొయ్యి మీద జాలి పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత ఉల్లిపాయ పెట్టుకొని కాల్చుకోవాలి. దీనికి కొద్దిగా నూనె రాసి కూడా కాల్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. లోపల వరకు కాలాలంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కాల్చుకోవాలి. ఇలా నల్లగా అయ్యేంత వరకు ఉల్లిపాయని కాల్చుకోవాలి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట తెలంగాణ చేపల పులుసులో. ఇలా కాల్చుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 150 ml నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ చేపల పులుసుకి నూనె కాస్త ఎక్కువ పడుతుంది, అప్పుడే ఈ కూర బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా మెత్తబడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించి మూత పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగేలోపు మసాలా గ్రైండ్ చేసుకుందాం. వేయించి పెట్టుకున్న దినుసులు ఇంకా అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాల్చుకున్న ఉల్లిపాయలు 2 ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగుతూ ఉంటాయి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా అని మాడిపోకూడదు. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా ముద్ద నూనెలో బాగా వేగాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఇది వేగిన తర్వాత మీ రుచికి తగినంత కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు వేసి ఒకసారి బాగా కలిపి ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు అందులో మనం చింతపండు గుజ్జు పోసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి, దాదాపు 1/2 లీటర్. అందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు శుభ్రంగా కడిగితేనే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా ముక్కలు ములిగేంత వరకు అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే దాదాపు అరగంట పైన ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా బాండిని తిప్పుతూ ఉండాలి, అంతేగాని స్పూన్ పెట్టకూడదు అనమాట. బాండిని కదుపుతూ ఉడికించుకోవాలి. కూర కుతుకుతామని ఉడికి పులుసు దగ్గర పడుతుంది. అప్పుడు కూర రెడీ అయిపోయినట్టు. ఎప్పుడైతే నూనె పైకి తేలిందో అప్పుడు దాని మీద కొత్తిమీర చల్లుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో రుచికరమైన చేపల పులుసుని సర్వ్ చేసుకోండి. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. ఈ తెలంగాణ స్టైల్ చేపల పులుసు మీరు ట్రై చేసి తప్పకుండా ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మీరు ఖచ్చితంగా ఎంతో చక్కటి రుచికరమైన కూర చేస్తారు. మెయిన్ చేపల పులుసుకి నీసు వాసన లేకుండా చేసుకోవాలి. ఈ కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.